అంచె దినాలు ప్రభువైన యేసుక్రీస్తు వారి మొదటి రాకడ నుండి ఆయన రెండవ రాకడ వరకు ఉన్నటువంటి దినాలు అంచె దినాలుగా మనం తెలుసుకోవాలి. ఏమండి, మరి అంచె దినాల యొక్క చివరి ముగింపులో మనం ఉన్నాం. సో ఈ అంచె దినాల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలలు కనెదరు. ఆ దినముల్లో నా దాసుల మీద నా దాసురండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. ఇక్కడ ఈ వచనం యొక్క నెరవేర్పు ఇది యోబేలు గ్రంథంలో 2:28లో రాయబడినటువంటి మరి ఈ మాట ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు. ఈ మాట ఇక్కడ నెరవేరింది. పెంతెకొస్తు దినము నాడు ఈ మాట నెరవేరింది. అయితే కంప్లీట్గా నెరవేరిందా అంటే కంప్లీట్గా అక్కడ నెరవేరలేదు, కానీ కొంతవరకు ఆ మాట అక్కడ నెరవేరిందని చెప్పొచ్చు. కానీ ఇంకా కంప్లీట్గా నెరవేరుతూ ఉంది. ఇంకా చివరి ప్రభు యొక్క రెండవ రాకడ వరకు ఇది జరుగుతుంది. ఏమంటే రెండవ రాకడ వరకు ఆత్మ కుమ్మరింపు ఏమంటే ఉంటుంది అని మనకి వచనం చెప్తుంది. సో అంచె దినాలులో ఉన్నాం. అంచె దినాలు చివరి దశలో మనం ఉన్నాం. ఏమండి, సో మరి మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను అంటుండు. కుమ్మరించడం అంటే ఏంటి? ఏమండి, కుమ్మరించడము అనగానే ఒక కొలత కాదు, అంటే ఒక గ్లాస్తో తీసుకున్నట్టు కాదు. కుమ్మరించడం అంటే అది ఒక ధారలాగా కంటిన్యూగా, ఏమండి, కుండలతో పోసినట్టుగా అని అర్థం వస్తుంది అనమాట. అంటే కుమ్మరించడం అంటే అదే. ఒకసారి ఇదే ఆదికాండము కుమ్మరింపు గురించి అక్కడ ఒకసారి ఆలోచన చేద్దాం. కుమ్మరించడం అంటే ఏంటో మనము ఆదికాండ 24వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట చూస్తే, ఆదికాండ 24వ అధ్యాయము 20వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. ఇక్కడ రిబ్కా చేస్తున్న పని, త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదెను. ఇక్కడ చూడండి, త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించటం, కడవలో నీళ్ళంతా దారగా పోయటం. సలగా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఏమంటే కుమ్మరించబడుతుంది అంచె దినాల్లో. సో మరి ఆ కుమ్మరింపు జరుగుతుందా? ఏమండి, మరి ఆ కుమ్మరింపులో మనం ఉంటున్నామా? ఏమండి, ఆ ఆత్మ కుమ్మరింపును మనము ఆశిస్తున్నామా? మనం ఆలోచన చేయాలి. సో మనము కుమ్మరించటం అనే ఈ యొక్క విషయాన్ని మనం కొద్దిసేపు ఆలోచన చేస్తే మరొక మాట కూడా చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 7వ అధ్యాయం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనంలో కూడా, మొదటి సమూయేలు 7వ అధ్యాయము 6వ వచనం, మొదటి సమూయేలు 7:6లో ఇక్కడ వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించిరి అని ఉంది. అంటే ఇక్కడ ప్రభు సన్నిధిలో ఇశ్రాయేలు అందరూ కూడా మిస్పాలో కూడుకొని మరి అక్కడ దేవుని సన్నిధిలో నీళ్లను కుమ్మరించినట్టుగా మనం ఈ వచనాన్ని చూస్తున్నాం. 7వ అధ్యాయం 6వ వచనం, నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించినట్టుగా. కుమ్మరించటము అంటే అలా దారగా పోయటం అన్నమాట. సో అలాగా దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అది అంచె దినాల్లో మనుషులందరి మీద, అంటే ఆ కుమ్మరింపును ఆశించే మనుషులందరి మీద
కుమ్మరింపులోనికి ఉన్న వారందరి మీద ఆత్మ కుమ్మరింపు అనేది జరుగుతుంది. సో ఆ కుమ్మరింపును కోరుకోవాలి. అందుకొరకు మనం ప్రార్థన చేయాలి. ఏమండి? చాలా చేస్తున్నామా మనం అని ఆలోచించేయాలి. నేను కుమ్మరింపు గురించి మరొక విషయాన్ని కూడా చూస్తే, ఇక్కడ మరొక మాట చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథంలోనే మొదటి అధ్యాయము 15వ వచనం కూడా మనం ఒకసారి గమనిస్తే, మొదటి సమూయేలు మొదటి అధ్యాయం 15వ వచనంలో హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఏమండి? ఇక్కడ మౌనంగా అన్న ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆమె మౌనంగా ప్రార్థన చేస్తుంటే మరి అక్కడ యాజకుడు ఏమనుకుంటున్నారు, ఆమె మత్తురాలుగా ఉంది అని పై వచనంలో చూడండి. ఎంతవరకు నీవు మత్తురాలువై ఉందువు? నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, ఏమండి ఆమె తన హృదయమంతా కూడా ఆత్మలో అసలు మూలుగుతూ దేవునికి ప్రార్థిస్తుంది. అంతగా తన ఆత్మను కుమ్మరిస్తుందంట దేవుని సన్నిధిలో. సో ఈయనేమనుకుంటున్నాడు, ఆమె మత్తురాలుగా ఉంది, అది మౌనంగా ప్రార్థిస్తుంది అన్నమాట ఆమె. సో ఆ విధంగా అంటే ఇక్కడ కుమ్మరింపు అనగా పరిశుద్ధాత్మని కుమ్మరింపు ఆ విధంగా ఉంటది. ఏమండి? అలాగా పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మచేత నడిపించబడి ఆ నింపుదలతో ఎవరైతే ఉంటారో వారు నిజంగా దేవుని ఏర్పాటులో ఉన్నవారుగా మనం తెలుసుకోవచ్చు. ఏమండి? సో అలా మనము ఆ కుమ్మరింపును పొందుకోవాలి. కుమ్మరించండి పొంగి పొర్లటం అంత ఎక్కువ. ఏమండి? అంత ఎక్కువగా దేవుని ఆత్మను మనము కలిగి ముందుకు దేవునిలో ఆ యొక్క విశ్వాసంలో కొనసాగాలి. ఏమండి? సో అలా మనం కాని పక్షంలో ప్రియులారా మనము నిజంగా ప్రభువుని ఎరగని వారం అవుతాం. సో ప్రభు ఆత్మచేత ఎప్పుడు కూడా ఆత్మ కొరకు మనం ఎప్పుడు కూడా ప్రార్థించే వారిగా ఉండాలి. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనం కూడా చూద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తే, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఇక్కడ కూడా దేవుడు ఆత్మను కుమ్మరిస్తాను అంటూ ఎవరి మీద కుమ్మరిస్తాడో చెప్తున్నాడు. సో ఆ కుమ్మరింపు ఎవరి మీద జరుగుతుంది? ఎవరైతే ఏమండి దప్పిక గలవారిగా ఉంటారో, అంటే దేవుని కొరకు దప్పిక కలిగి దేవుని క్రియలు చేయటానికి, లేదంటే దేవుని కొరకు జీవించటానికే, ఏమంటే దేవుని కొరకు దేనికైనా సిద్ధపడటానికే ఎవరైతే ఉంటారో అలాంటి దప్పిక ఎవరు కలిగి ఉంటారో ఆ కోరిక, దప్పిక అంటే ఇక్కడ బలమైన కోరిక, అంటే ఆత్మను పొందుకోవాలనే బలమైన కోరిక, పరిశుద్ధాత్మతో నేను నింపబడాలి అనే బలమైన కోరిక, పరిశుద్ధాత్మ నేను నడిపించబడాలి అనే ఆ బలమైన కోరికతో ఎవరైతే ప్రార్థిస్తారో, ప్రభువుని అడుగుతారో, బ్రతిమాలుకుంటారో వారికి ఖచ్చితంగా ఆ కుమ్మరింపు ఉంటుంది. భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను. మరి ఈరోజు ఆ కుమ్మరింపును కోరుకుంటున్నారా ప్రజల్లో? ఏమండి? ఆత్మ కుమ్మరింపు కొరకు ప్రజలు ప్రాకులాడటం లేదు అని మనము ప్రజలు ప్రవర్తిస్తున్న తీరుని బట్టి మనకు అర్థమవుతుంది. ఏమండి?
ఆత్మ కొరకు ప్రార్థించేవారు ఎంతమంది ఉంటున్నారు? ప్రతిరోజు దేవుని ఆత్మ కొరకు ప్రార్థిస్తున్నారా? ఏమండి దేవుని ఆత్మ కావాలని అడుగుతున్నారా? ఏమండి ఆ కుమ్మరింపు కొరకు ప్రార్థిస్తున్నారా? ఎంచి దినాల్లో ప్రార్థించాలి. ఆత్మ కుమ్మరింపు కొరకు ప్రార్థించకపోవటం బట్టి సంఘములో ఉజ్జీవము లేదు. సంఘము నిర్జీవంగా ఏమండి దిగజారిపోయేదిగా వేటినో వైపు చూస్తుంది. ఒక ఆయన అంటాడు చాలా అంటే ప్రభువు యొక్క ఆత్మ కుమ్మరింపు కొరకు కాదు గానీ ప్రార్థన చేయండి దేవుడు అదిస్తాడు, అదిస్తాడు అని అంటారు. కానీ ఆత్మను పొందుకునే విధంగా మీరు ప్రార్థన చేయండి. ఆత్మను పొందుకునే విధంగా ప్రయత్నం చేయండి అని అడగట్లేదు. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 23వ వచనం చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. ఎవరి మీద ఆత్మను కుమ్మరిస్తాడంట? ఎవరైతే దప్పిక గలవారుగా ఉంటారో వారి మీద కుమ్మరిస్తానని యెషయా 44:3 వచనం చూసాం. ఇంకా ఎవరి మీద కుమ్మరిస్తానని ఇక్కడ అంటున్నాడంటే దేవుడు, నా గద్దింపు విని తిరగండి. అంటే ఎవరైతే ఆయన గద్దింపు విని ఆయన వైపు తిరుగుతారో ఏమండి వారి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు ఆయన. అంచె దినాల్లో ఆత్మ కుమ్మరింపు జరుగుతుందా? దేవుడు కుమ్మరిస్తున్నాడు, కానీ ఆ కుమ్మరింపు కిందకు మనుషులు రావట్లేదు. ఆ కుమ్మరింపును కోరుకోవట్లేదు. ఆయన గద్దింపుకు లోబడి ఆయన గద్దింపుని విని ఆయన వైపు తిరిగేవారుగా లేరు. దప్పిక కలిగి ఏమండి బలమైన ఆ కోరిక కలిగి ఉండట్లేదు. అందుకనే చాలామంది ఆత్మ కుమ్మరింపు కిందకు రావట్లేదు, కుమ్మరింపు ఆశించట్లేదు. అందుకని ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏమండి యెషయా గ్రంథం చూడండి 19వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 19వ అధ్యాయంలో 14వ వచనంలో రాయబడినటువంటి మాట చూసినట్లయితే యెషయా గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. ఏ ఆత్మనండి కుమ్మరించడం జరుగుతుంది ఇప్పుడు? దేవుని ఆత్మను కుమ్మరిస్తానన్న దేవుడు ఇక్కడ ఐగుప్తీయుల మీద, ఇక్కడ ఐగుప్తీయులు ఎవరు? ఐగుప్తీయులాగా ప్రవర్తించే వారందరి మీద, ఐగుప్తీయులు లాగా ఎవరైతే తిరుగుబాటు చేశారో యెహోవా మీద, వారందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగట్లేదు. ఏంటి కుమ్మరింపు జరుగుతుంది? మూర్ఖత గల ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది. మూర్ఖత్వంతో చాలా మంది ఉంటున్నారు. అంటే వారు అనుకున్నదే సత్యంగా భావిస్తున్నారు. వారు ఏదైతే భావిస్తున్నారో అదే ఏమండి ఏదైనా దేవుడు చేస్తాడు. దేవుని మహింపరిచే విధంగా మనిషి ప్రవర్తించట్లేదు. ఏమండి ఇక్కడ ఆయన ఐగుప్తీయుల వలె ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వారి మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరిస్తున్నాడు. ఏమండి చూడండి మరొక వచనాన్ని, అదే యెషయా గ్రంథం 49వ అధ్యాయము, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 10వ వచనం చూడండి. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. ఏమండి మీకు శిరస్సుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. ఇక్కడ చూడండి ఏం జరుగుతుందండి. ఇక్కడ గాఢ నిద్రాత్మను కుమ్మరించారు. కారణం ఏంటి? వారు ఆయన గద్దింపు విని ఆయన వైపు తిరగట్లేదు. ఏమండి ఆత్మను పొందుకోవాలనే బలమైనటువంటి దప్పిక కలిగి లేరు. అందుకని ఏం జరుగుతుంది ఇప్పుడు? ఏం కుమ్మరిస్తున్నాడు ఆయన? ఏమండి ఆయన వైపు తిరగకపోతే, ఆయన వైపు చూడకపోతే
ఖచ్చితంగా పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఉండదు కానీ గాఢ నిద్రాత్మ కుమ్మరింపు, లేదంటే మూర్ఖపు ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది. ఏమండి? మూర్ఖపు ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయంలో 26వ వచనం నుంచి చూద్దాం. యెహెజ్కేలు 22:26. దాని యాజకులు నా ధర్మశాస్త్రం నిరాకరించుదురు. ఇక్కడ యాజకులు ఏం చేస్తున్నారు? ఇక్కడ యాజకులు ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తున్నారు, వాక్యాన్ని అనుసరించట్లే. వాక్యాన్ని నిరాకరిస్తున్నారు, లోకంలో వేటినో అనుసరిస్తున్నారు. ఏమండి? మనుషులు చెప్పిన మాటలను పాటిస్తున్నారు. ఒక ఆయన వాక్యాన్ని ఒక విషయంలో ఒక ఆయన వాక్యాన్ని పోస్ట్ చేయలేదు, ఎవరో చెప్పిన మాటలను పోస్ట్ చేశాడు గ్రూప్లో. ఏమంటే దానికి నేను కామెంట్ చేసినప్పుడు ఆయన ఏమండి దాన్ని సరి చేసుకోలేదు. ఇంకా అది అంటే ఆయన వయసులో పెద్దవాడు కనుక ఇంకా దానికి వేరే వేరే అర్థాలు తీస్తున్నారు. ఇలా చాలామంది ఇక్కడ ఈ యాజకులు ఏం చేస్తున్నారు? నా ధర్మశాస్త్రం నిరాకరించుదురు, దేవుని వాక్యం నిరాకరిస్తున్నారు. నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరుచుదురు, ప్రతిష్టమైన దాన్ని సాధారణమైన దాన్ని భేదమెంచరు, పవిత్రమైనదో అపవిత్రమైనది ఏదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరించరు, వారి మధ్య నేను దూషించబడుచున్నాను. దేవుని యాజకులు చేయవలసిన పనులు చేయట్లే. ఈరోజు కూడా దేవుని యాజకులుగా ఉన్నటువంటి ఏమండి క్రైస్తవులు దేవుడు కోరుకున్నది చేయట్లే, ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తున్నారు. దేవుని నామము ప్రజల మధ్య దూషించబడే విధంగా ఉంటున్నారు. ఇక్కడ రెండవ రకం ప్రజలు కూడా చూడండి. ప్రజల్లో రెండవ వర్గం అధిపతులు. 27వ వచనంలో దానిలోని అధిపతులు, ఆ పట్టణంలో అధిపతులు లాభము సంపాదించుకొనుటకై నరహత్య చేటిలోను మనుషులను నశింప చేటిలోను వేటను చీల్చి తోడేళ్ళు వలె ఉన్నారు. వేటను చీల్చి తోడేళ్ళలాగా ఇక్కడ ఈ అధిపతులు కనిపిస్తున్నారు. యాజకులేమో అలా ఉన్నారు. అధిపతులేమో ఏం చేస్తున్నారు? లాభము సంపాదించుకోవటానికి నరహత్యలు చేస్తున్నారు. మనుషులను నశింప చేయడంలో వేటను చీల్చే తోడేళ్ళలాగా ఉన్నారు అధిపతులు. మూడో వర్గం చూడండి, ప్రజలు ఎలా ఉన్నారంటే ఇక్కడ మూడో వర్గము కనిపిస్తున్న 28వ వచనంలో, మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమియు సెలవీయుడు, ప్రభువైన యెహోవా ఏమీ సెలవీయనప్పుడు ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడని చెప్పుచు వట్టి సోదిగాండ్రై జనులు కట్టిన మట్టి గోడను గొచ్చిపోత పూయివారై ఉన్నారు. ఇక్కడ ప్రవక్తలు ఎలా ఉన్నారు? అబద్ధమైనటువంటి ప్రవచనాలు చెప్తున్నారు, సోది చెప్తున్నారు, దేవుని వచనాన్ని వాక్యాన్ని చెప్పట్లేదు, చెప్తున్నవి అంతా అబద్ధ ప్రవచనాలు చెప్తున్నారు. ఇది మూడో వర్గం. ఇక నాలుగో వర్గం చూడండి, ఇక్కడ 29వ వచనంలో, మరియు సామాన్య జనులు బల్త్కారం చేయొచ్చు దొంగిల్లుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు. ఇక్కడ సామాన్యులు ఎలా ఉన్నారు? నాలుగో వర్గం బలాత్కారం చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, పేదవారిని, దీనులైన వారిని, అమాయకులైన వారిని హింసిస్తున్నారు, అన్యాయంగా పరదేశులను, ఇతరులను బాధ పెడుతున్నారు. అందుకే ఏం జరుగుతుందంటే, అందుకని ఏం చేశాడు దేవుడు చూడండి 30వ వచనంలో, నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారంను దిట్టపరచుటకు బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను ఒక్కరు కనబడలేదు. యాజకులేమో అలా దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అధిపతులు లాభం కోసం హత్యలు చేస్తూ దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు.
ప్రవక్తలేమో వ్యర్థమైన దర్శనాలు కంటూ ఆయనకు విరుద్ధంగా సోది చెప్తున్నారు. సామాన్య ప్రజలేమో బలాత్కారం చేస్తూ, దొంగతనాలు చేస్తూ, పేదవారిని హింసిస్తూ, పరదేశులను అన్యాయంగా బాధపెడుతూ ఉన్నారు. సో, ఇక్కడ అందుకనే దేవుడు చూడండి, ఎంత విచారించినను ప్రజలు ఎవరైనా ఎంతైనా ఆయనకు ప్రాకారాన్ని దిట్టపరిచేవారు గాని, బద్దలైపోయిన సందులను నిలిచేవారు గాని ఎవరూ కనిపించట్లేదు. అందుకనే 31వ వచనం చూడండి. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించుదును. సరే, క్రోధాన్ని కుమ్మరిస్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏమండి, ఆయన వైపు తిరిగి మరి ఆత్మ కుమ్మరింపు కోరుకోకుండా ఏంటి బలమైన దాహంతో ఆత్మను కోరుకోకుండా ఉండటం వలన ఏం జరుగుతుందంటే, ప్రజలు ఆయనకు విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల ఆయన క్రోధము కుమ్మరించబడుతుంది ప్రజల మీద. మూర్ఖత గల ఆత్మ కుమ్మరించబడుతుంది. గాఢ నిద్రాత్మ కుమ్మరించబడుతుంది. సో ప్రియులారా, మనం అలా ఉండొద్దు. జాగ్రత్తగా మనం ఆత్మ కుమ్మరింపు కొరకు దాహం కలిగిన వారికి ఉందాం. ప్రార్థన చేద్దాం. ఆత్మ కుమ్మరింపును కోరుకుందాం. ఈ అంచె దినాల్లో ఆయన తన ఆత్మను కుమ్మరిస్తున్నాను అంటున్నాడు ఆయన. అది పెంతెకోస్తు దినం నాడు జరిగిపోయిందండి, ఆ వచ్చిన కంప్లీట్గా అనుకోకండి. నో. పెంతెకోస్తు దినం నాడు అది కొంతవరకు నెరవేరింది. ఇంకా అది నెరవేరుతూనే ఉంది. రెండవ రాకడ వరకు అది నెరవేరుతూనే ఉంటది. ఆత్మ కుమ్మరింపు జరుగుతూనే ఉంటది. అయితే ఎవరైతే ఆత్మ కుమ్మరింపు కిందకు వస్తారో, ఆయన మీద తిరుగుబాటు చేయకుండా, ఆయన గద్దింపు విని ఏమంటే ఆయన వైపు తిరుగుతారో, ఎవరైతే బలమైన దాహం కలిగి, బలమైన కోరిక కలిగి ఆత్మ కొరకు ప్రార్థిస్తారో, వారి మీద తన ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు దేవుడు. మరి అలా ఉంటున్నామా లేదో ఒకసారి చూసుకుందాం. ఒకవేళ అలా లేకపోతే ఏమండి, ఆయన ఉగ్రతను కుమ్మరిస్తాడు. అలా లేకపోతే గాఢ నిద్రాత్మను కుమ్మరిస్తాడు. అలా లేకపోతే మూర్ఖత గల ఆత్మను కుమ్మరిస్తాడు. పిల్లరా, మనం ఇలాంటి దేవునికి విరుద్ధమైన వాటిని పొందుకోవద్దు, కానీ దేవుడు ఇస్తానంటున్న వాటిని మనం పొందుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చూద్దాం ప్రియులారా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. ఇక్కడ చూడండి పిల్లరా, పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో ఏమి కుమ్మరించబడుతుందండి? దేవుని ప్రేమ కుమ్మరించబడుతుంది. ఏమండి? సో దేవుని ప్రేమ మనలో హృదయంలో కుమ్మరించబడాలి. దేవుని ప్రేమ ఎంత గొప్పది! అపోస్తలుడైన పౌలు గారు దేవుని ప్రేమ గురించి చెప్తూ, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనకు అక్కడ భక్తుడు చెప్తున్నారు, అపోస్తలుడైన పౌలు గారు. ఏమండి, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను మన హృదయంలో కుమ్మరించబడేటట్టుగా మనం ప్రార్థన చేద్దాం ప్రియులారా. దేవుని ప్రేమ చాలా గొప్పది. ఒకసారి ఆ మాట చూద్దాం. చూడండి, 13వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. దేవుని ప్రేమ ఎలాంటిదంటే, ఒకసారి 2వ వచనం నుంచి, అపోస్తలుల 13వ అధ్యాయం 2వ వచనం. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైను, ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడును. 3వ వచనం నుంచి, బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేనివాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. దేవుని ప్రేమ దీర్ఘశాంతము సహిస్తుంది, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమందు సంతోషించును, అన్నింటినీ తాలుకొను, అన్నింటినీ
నమ్మును, అన్నింటిని నిరీక్షించును, అన్నింటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉంటది. దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటది. ఏమండి, అది ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైన నిలిచిపోవును, జ్ఞానమైన నిరర్థకమగును. మనము చూడండి, ఇవన్నీ కూడా దేవుని ప్రేమ యొక్క లక్షణాలు ప్రియులారా. ఏమండి, ఆత్మ ఫలాల్లో మొదటి ఫలం ఏంటంటే ప్రేమ. సో, ఆ దేవుని ప్రేమే ఆత్మ ఫలాల్లో మొదటిది. యోహాను గారు తను రాసినటువంటి సువార్తలో కానివ్వండి, పత్రికల్లో కానివ్వండి, ప్రేమ గురించి ఆయన ఎక్కువగా ఆ దైవ ప్రేమను గురించి బోధిస్తారు. మరి ఆ దైవ ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడాలంటే అది ఎలా జరుగుతుందంటే పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది. సో ప్రియులారా, ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు ఆ కుమ్మరింపు మనలోనికి వస్తుందని మనం తెలుసుకుందాం ప్రియులారా. ప్రార్థన చేద్దాం. మరొక వచనాన్ని కూడా చూద్దాం. ఆత్మ ఏ విధంగా కుమ్మరించబడుతుందో కూడా మనకు తీతుకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు తీతుకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 3వ అధ్యాయము 7వ వచనంలో రాయబడినటువంటి మాట మనం చూస్తే, నీతిమంతు నిత్య జీవమును గూర్చి నిరీక్షణను బట్టి దానికి వారసుడొకటికై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఏమండి, మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును గూర్చి నిరీక్షణను బట్టి దానికి వారసులు ఒకటికై, ఆ నిత్య జీవానికి వారసులు ఒకటికై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించును. సమృద్ధిగా ఆయన కుమ్మరిస్తాడు. నేను సమృద్ధిగా పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు అని మనకి ఇక్కడ ఈ వచనం చెప్తుంది పిల్లరా. అందుకని మనము ఏమండి, అది ఎప్పుడు జరుగుతుందో ఆ పై వచనం చెప్తుంది చూడండి. ఏమండి, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారా మనం రక్షించను అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో, పరిశుద్ధాత్మ దేవుడే సంపూర్ణంగా మనకు సమృద్ధిగా ఆత్మ కుమ్మరింపునిస్తారని మనకు అర్థమవుతుంది పిల్లరా. సో ఆత్మ కుమ్మరింపును మనం కోరుకుందాం. ఏమండి, ఆత్మ కుమ్మరింపు ఆశిద్దాం. ఆయన గద్దింపు తిరిగి మనము ఆయన మాట వింటే, ఆయన గద్దింపు విని తిరిగితే ఆ కుమ్మరింపు మనకు ఉంటది. అదే చెప్తున్నాడు కదా సామెతలు 1:23లో. సో ప్రియులారా, బలమైన కోరిక కలిగి ఆత్మ కొరకు మనం ప్రార్థిస్తే ఆ కుమ్మరింపును పొందుకుంటాం. లేకపోతే చాలా ప్రమాదం ప్రియులారా. ఏమండి, అది కోరుకోకపోతే మనకు క్రోధము, ఉగ్రత కుమ్మరించబడుతుంది. సో మనం జాగ్రత్తగా ఆత్మ కుమ్మరింపు కొరకు ప్రార్థన చేద్దాం. ఆ కుమ్మరింపును ఆశిద్దాం. దేవుడు ఆత్మ కుమ్మరింపును పొందుకుంటే ఖచ్చితంగా దేవుని ప్రేమను కలిగి ఉంటాం. ఏమండి, ఆత్మ కుమ్మరింపు పొందిన వారికి గొప్ప దీవెనలు కూడా ఉంటాయండి. ఒకసారి చూద్దాం. మలకి గ్రంథంలో కూడా దేవుడు కుమ్మరించే విషయాలు. మలకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. మలకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో, నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం మీరు నా మందిరంలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. దేవుడు మన మీదకి దీవెనలు కుమ్మరించాలంటే మనం చేయవలసినవి ఏమంటే, ప్రేమను కుమ్మరించాలంటే, ఆత్మను కుమ్మరించాలంటే మనం చేయవలసిన పనులు ఉన్నాయి ప్రియులారా. దేవుని గద్దింపు విని ఆయన వైపు తిరగాలని సామెతలు 1:23లో చదివాము. ఆయన బలమైన కోరిక కలిగి ఆత్మ కొరకు ప్రార్థించాలని చదివాము. అదేవిధంగా మనం ఇక్కడ ఏం చదువుతున్నామంటే, మన యొక్క దశమ భాగములను దేవునికి ఇస్తే ఏమంటే దీవెనలు ఏమంటే కుమ్మరించబడతాయి. అవి ఏమంటే ఆత్మ సంబంధమైన దీవెనలు, భౌతికంగా మనకు అవసరమైన దీవెనలు కూడా కుమ్మరిస్తాడు దేవుడు.
సో, మనం కుమ్మరింపుని పొందుకోవాలంటే ఈ పనులు చేయాలి. ఒకటి ఆయన గద్దింపు విని ఆయన వైపు తిరగాలి. రెండవది ప్రార్థించాలి. బలమైన కోరిక కలిగి ఆత్మ కుమ్మరింపు కొరకు ప్రార్థించాలి. మూడవది మన యొక్క దశమ భాగంలోను మన కష్టాన్ని దేవునికి ఇచ్చినప్పుడు ఏమండి ఆకాశ వాక్యంలు విప్పి ఖచ్చితంగా దేవుని కుమ్మరిస్తాడు ఆయన. సో ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. కుమ్మరింపు, ఆత్మ కుమ్మరింపు కొరకు, దేవుని దీవెన కుమ్మరింపు కొరకు, మన హృదయంలోకి దేవుని ప్రేమ కుమ్మరింపు కొరకు ఏమండి మనం ప్రార్థన చేద్దాం, బలంగా ఈ కార్యాలు చేద్దాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు దయచేయును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం ప్రియులారా. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, వందనాలు ప్రభువా, స్తుతి స్తోత్రాలు నాయనా. ఇంతవరకు నాయనా మరి దేవ మీరు చెప్పినటువంటి కుమ్మరింపు గురించిన కొన్ని విషయాలు, ఆత్మ కుమ్మరింపు గురించిన కొన్ని సంగతులు మేము నేర్చుకుంటున్నాం ప్రభువా. స్తోత్రాలు తండ్రి. ఇదిగో దేవా నాయనా, మనుషులందరి మీద దేవా మీరు ఈ అంచె దినాల్లో ఆత్మను కుమ్మరించదని అంటున్నారు. అవును తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఆ మాట, ఆ వాగ్దానం నమ్మదగినది ప్రభువా. మనుషులందరి మీద మీరు మీ ఆత్మను కుమ్మరించే దేవుడై ఉన్నారు ప్రభువా. ఎవరైతే నైనా మీ గద్దింపు విని మీ వైపు తిరుగుతారో వారి మీద మీ ఆత్మను కుమ్మరిస్తానని మీరు చెప్పారు దేవా. ఎవరైతే మరి దేవా తండ్రి బలమైన కోరికలు కలిగి ఆ ఆత్మ కొరకు ప్రార్థిస్తారో వారి మీదకి మీ ఆత్మను కుమ్మరిస్తానని చెప్తున్నారు ప్రభువా. ఎవరైతే మరి దశమ భాగంలో ఇచ్చి మిమ్మల్ని శోధిస్తారో దేవా తండ్రి మీ ఆకాశ వాక్యం లిప్పి దేవా తండ్రి దీవెనలను కుమ్మరిస్తారని చెప్తున్నారు ప్రభా. దేవా తండ్రి పరిశుద్ధ ఆత్మ ద్వారా మా హృదయంలోకి మీ ప్రేమను కుమ్మరిస్తారని నేను చూస్తున్నాం ప్రభా. దేవా నేను మాకు కుమ్మరింపులు దయచేయండి దేవా తండ్రి. దీవెనలు దయచేయండి ప్రభా తండ్రి. దీవెనల కుమ్మరింపు దయచేయండి ప్రభా. ప్రేమ కుమ్మరింపు దయచేయండి ప్రభా. ఆత్మ కుమ్మరింపు దయచేయండి, దీవించండి ప్రభా తండ్రి. దేవా మీరు చెప్పిన విధంగా మేము ఆ కుమ్మరింపుని కోరుకోకపోతే దేవా గాఢ నిద్రాత్మను కుమ్మరించేవారు అయి ఉన్నారు. ఇది మూర్ఖపు ఆత్మను కుమ్మరించేవారు అయి ఉన్నారు. ఇదిగో మీ క్రోధముని, మీ కోపమును, మీ ఉగ్రతను కుమ్మరించేవారు అయి ఉన్నారు మేము తెలుసుకొని ప్రభా తండ్రి. దేవా తండ్రి మీరు ఇచ్చే ఆ మంచి కుమ్మరింపును కోరుకునే వారిగా మాకు సహాయం చేయండి ప్రభా. ఆ మంచి దీవెనలు దేవా తండ్రి, ఆ కుమ్మరింపు మాకు కావాలి నాయనా. ఇదిగో తండ్రి మీ క్రోధం మా మీద కుమ్మరింపబడకూడదు నాయనా. ఇదిగో తండ్రి మూర్ఖపు ఆత్మ దేవా తండ్రి, గాఢ నిద్రాత్మ కుమ్మరింపు మాకు లేకుండా చేయండి ప్రభా తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం, మీకే స్తుతులు సమర్పించుకుంటున్నాం తండ్రి. దేవా స్తోత్రాలు. మమ్మల్ని మా కుటుంబాలు దీవించండి, ఆస్వాదించండి. ఈ పరిచయలు వాడుకోండి ప్రభా. ఇదిగో తండ్రి ఎంతవరకు మా నాయనా దేవా తండ్రి